హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితం మనల్ని ఎప్పుడూ ఒకేలా ఉంచదు. కొందరు ఉంటారు, గుండె నిండా బాధ ఉన్నా పంటి బిగువున దాచేస్తూ ముఖంపై ప్రశాంతతను నటిస్తుంటారు. కానీ జీవితం ఒకరోజు వారి ఓపికను పరీక్షించి ఆ బాధనంతా గట్టిగా అరిచేలా బయటకు తన్నేసేలా చేస్తుంది. మరికొందరుంటారు, ఎంత పెద్ద సంతోషం వచ్చినా పెదవులపై ఒక చిన్న చిరునవ్వుతో దాటేస్తుంటారు. కానీ జీవితం ఏదో ఒక మలుపులో వారిని కూడా మురిపించి విరగబడి నవ్వేలా చేస్తుంది. అసలు జీవితం మనతో ఎందుకు ఇలాంటి ఆటలు ఆడుతుంది? మనం ఎంతగా దాచాలని చూసినా మన భావోద్వేగాలను ఎందుకు బట్టబయలు చేస్తుంది? మనం వేసుకున్న ముసుగులను జీవితం ఎలా తొలగిస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మనుషుల మనస్తత్వాల గురించి, జీవితం మనకు నేర్పే కొన్ని చేదు నిజాల గురించి, అలాగే మనం కోల్పోతున్న అసలైన సంతోషాన్ని తిరిగి ఎలా పొందాలో చాలా లోతుగా వివరంగా మాట్లాడుకుందాం. మనం రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంతోమందిని చూస్తుంటాం. బస్టాప్లో నిలబడే వ్యక్తి, ఆఫీసులో మన పక్క సీట్లోనే కూర్చున్న ఇంకో వ్యక్తి, కూరగాయలు అమ్మే వ్యక్తి, చివరికి మన ఇంట్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? అబ్బా, వీళ్ళెంత హ్యాపీగా ఉన్నారో కదా అని అనిపిస్తుంది. కానీ నిజంగానే అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈ ప్రపంచంలో చాలామంది ఒక అద్భుతమైన ముసుగు వేసుకొని బతుకుతున్నారు. ఆ ముసుగు పేరే ఐ యామ్ ఫైన్, నేను బాగున్నాను. మన సమాజంలో ఒక అలవాటుంది. ఏడుస్తే బలహీనులని ముద్ర వేస్తారు, బాధపడితే చేతకాని వాళ్ళంటారు. అందుకే చాలామంది తమ కష్టాలను, బాధలను, గుండెల్లో దాచుకున్న గాయాలను ఎవరికీ చూపించరు. ఆడవాళ్ళైతే కుటుంబం కోసం, పిల్లల కోసం తమ ఆరోగ్య సమస్యలను, మనస్తాపాలను పంటి బిగువున భరిస్తూ ముఖంపై ఒక చిన్న నవ్వుతో వంటగదిలో కష్టపడుతూనే ఉంటారు. మగవాళ్ళు బాధ్యతల బరువుతో, అప్పుల బాధలతో, ఆఫీస్ ఒత్తిడితో లోపల నలిగిపోతున్నా కన్నీళ్లు బయటకు రాకుండా కనురప్పల వెనకే దాచేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తే ఇల్లు బలహీనపడుతుందనే భయం. కానీ ఇలా బాధను లోపలే నొక్కి పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఒక ప్రెషర్ కుక్కర్లో గాలి ఎక్కువైతే ఏమవుతుందో సరిగ్గా అదే జరుగుతుంది. మనం ఎంతకాలం బాధను దాచగలం? రోజులు, నెలలు, బహుశా కొన్ని సంవత్సరాలు. కానీ ఏదో ఒక రోజు ఓపిక నశించిన క్షణాన జీవితం మనల్ని కోరుకోని ఒక పరిస్థితిలోకి నెడుతుంది. చిన్న విషయానికే కోపం రావడం, ఇంట్లో వాళ్లపై అరవడం, లేదా ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడవడం జరుగుతుంది. అప్పటి వరకు చాలా సైలెంట్, చాలా మంచివాడు అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు అలా అరిచాడో ఎవరికీ అర్థం కాదు. కానీ నిజానికి ఆ అరుపు ఈ రోజుది కాదు. గత కొన్నేళ్లుగా పంటి కింద దాచుకున్న బాధ యొక్క విస్ఫోటనం అది. జీవితం మనకు నేర్పే మొదటి పాఠం ఇదే. నువ్వు భావోద్వేగాలను దాచాలని చూస్తే అవి నిన్ను మరింత బలహీనపరుస్తాయి. వాటిని స్వీకరించు, అయిన వాళ్లతో పంచుకో. ఈ ప్రపంచంలో ఇంకో రకమైన మనుషులు ఉంటారు. వీరు బాధనే కాదు, సంతోషాన్ని కూడా దాచేస్తుంటారు. విచిత్రంగా ఉంది కదా? సంతోషాన్ని ఎవరైనా ఎందుకు దాచుకుంటారు? కొందరిని గమనిస్తే వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద విజయం వచ్చినా, ఎంతటి ఆనందకరమైన వార్త విన్నా జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటారు. అసలు ఎందుకు అలా ఉంటారు? ఎక్కువగా నవ్వితే దిష్టి తగులుతుంది అనో, లేక అతిగా సంతోషపడితే ఆ తర్వాత ఏదో పెద్ద కష్టం వస్తుంది అనో చిన్నప్పటి నుండి కొందరి మైండ్లో బలంగా నాటుకుపోతుంది. తాము చాలా మెచ్యూర్డ్గా, గంభీరంగా కనిపించాలనుకుంటారు. అందరిలా గెంతులేస్తే, గట్టిగా నవ్వితే తమ పరువు పోతుందేమోనని భయం కొందరిది. వీరు సంతోషాన్ని కూడా ఒక చట్రంలో, ఒక చిన్న చిరునవ్వు అనే కంచె లోపల బంధించేస్తారు. తమ మనసు విప్పి ఆస్వాదించడానికి వారికి వారే అనుమతిని ఇచ్చుకోరు. కానీ జీవితం చాలా విచిత్రమైనది. మనం ఎంత గంభీరమైన ముసుగు వేసుకున్నా అది ఒకరోజు మనల్ని నిలువునా లొంగదీసుకుంటుంది. ఎన్నాళ్ళలో కన్న ఒక కల నిజమైనప్పుడు, మీ పిల్లలు సాధించిన ఒక గొప్ప విజయాన్ని కల్లారా చూసినప్పుడు, లేదా చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నప్పుడు, మీరు వేసుకున్న ఆ గంభీరత్వపు ముసుగు ముక్కలైపోతుంది. అప్పటి వరకు సంతోషాన్ని లోపలే నొక్కిపెట్టిన మీరు సమాజం గురించి మర్చిపోయి
మీ వయస్సును మర్చిపోయి గొంతు విప్పి కళ్ళలో నీళ్లు తిరిగేంతగా విరగబడి నవ్వుతారు. ఆ క్షణంలో మీ ముఖంలో కనిపించే ఆనందం కోటి వెలుగుల జిలుగులను తెస్తుంది. జీవితం మనకు ఇక్కడ ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే, నువ్వు ఆనందాన్ని ఆపాలని చూసినా అది ఆగదు. నిన్ను నువ్వు మర్చిపోయి నవ్వే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. బాధను దాచినా జీవితం వినదు, సంతోషాన్ని దాచినా జీవితం ఒప్పుకోదు. మరి అసలు జీవితం మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది? ఈ రెండు విరుద్ధమైన పరిస్థితుల వెనక ఉన్న అసలైన రహస్యం ఏమిటి? మనం తెలుసుకోవాల్సిన అతిపెద్ద నిజం ఏమిటంటే, బాధైనా సంతోషమైనా అవి మన మనసులో పుట్టే సహజమైన భావోద్వేగాలు. వాటిని లోపలే బంధించాలని చూడడం అంటే ప్రవహించే నదికి అడ్డంగా బలవంతంగా ఆనకట్ట వేయడమే. ఏదో ఒక రోజు ఆ కట్ట తెగిపోక తప్పదు. బాధను దాచడం మానేయండి. మీకు ఏడవాలనిపిస్తే ఏడవండి. మీ నమ్మకమైన స్నేహితుడికో మీ భాగస్వామికో మీ మనసులోని భారాన్ని చెప్పేయండి. పంటి కింద బాధను నొక్కిపెట్టి ఒకరోజు అగ్ని పర్వతంలా బద్దలై అందరిపైన అరవడం కంటే అప్పుడప్పుడు మనసుని ఖాళీ చేసుకోవడం చాలా ఉత్తమం. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోండి. సంతోషం వచ్చినప్పుడు లోపల దాచుకోకండి. వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని చిరునవ్వుతో ఆపేయకండి. మనసారా నవ్వండి. వీలైతే నలుగురితో పంచుకోండి. ఎందుకంటే జీవితంలో ప్రతి క్షణం మళ్ళీ తిరిగి రాదు. జీవితం చాలా చిన్నది. అందులో పంటి కింద బాధలు ఉంటాయి, విరగబడి నవ్వేసే సంతోషాలు ఉంటాయి. వీటన్నింటినీ సమానంగా స్వీకరించడమే అసలైన జీవించడం. మనం వేసుకునే ఈ కృత్రిమ ముసుగులను జీవితం ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ జీవితమే వచ్చి మన ముసుగులను లాగేసే వరకు ఆగకండి. మీరే ఆ ముసుగులను పక్కన పెట్టేయండి. మీ బాధను పంచుకోండి. మీ సంతోషాన్ని జరుపుకోండి. నికారస్సైన మనిషిగా ఎలాంటి నటనలు లేకుండా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడే జీవితం మిమ్మల్ని బాధతో అరిచేలా చేయదు, నిరంతరం ఆనందంతో విరిసేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.